ముళ్ళ మేఘ చాలా పుల్ల ఉంటారు, కెజ్జి మేఘ చాలా కమ్మ ఉంటారు. ఇంత సక్కం చాలా ఎలిమి అనే లేదన్యా. అన్నయ్యా ఈ పెడత అయితే మా ఎత్తే కదన్నయ్యా. అవునన్నయ్య బెల్ల పెరుగు అన్నయ్య, బెల్ల పెరుగు. అవునన్నయ్య రేట్ అంటే ముచ్చేవ కంటే పావులకి రూపాయి ఇంకా పావుల తక్కువ అన్నయ్య. మా ఎత్తగారు ఉండేటప్పుడు చెల్లి అన్నయ్య. కాజునా గాజువాబు పిల్ల కదన్నయ్య, చాలా క్లాస్ గా ఉండేది. మా ఎత్త పొయ్యాను కదా చుట్టగలుగుతుంది, పొయ్యి మంది కాదు అన్నయ్య. కూతురు ఉన్నారు కదా అలా తెచ్చుకుంటారు, మనకెందుకు. ములుగుతా ఉంటాడు ఎప్పుడు. మీ అమ్మకి తెలీదమ్మా. ఎవరు చెప్పారు? ఏ సల్ల తేడుంటే ఆ సల్లనికనే వెళ్ళిపోతాడు. అత్తగారి బిడ్డ మీ పెద్ద కోసం తాగేశాడు, ఇంకా తాగుతారేటనియా. కట్టి 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 అలసిపోయారు అనియా. ఈ పెడదైతే మా తోడుకోదనియా. మా తోడుకోలు నేనేం తెచ్చానంటే మా తోడుకోళ్ళు అమ్మగొండు పురుడికి వెళ్ళిందనియా. పురుడికి వెళ్ళినప్పుడు నాకు ఒక మాట చెప్పింది. ఒలే 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 చెల్లి, ఈ ఆళ్ళు నువ్వు సలపట్టుకు వెళ్తున్నావు, నీతి పెడతా నాది పెడతా అద్దె గడితే పెడతా పట్టుకెళ్ళి అమ్మకొచ్చి మా తల్లి అత్త కోడలైనా ఓ తల్లి పిల్ల కలిసి మంచి చాలా చక్కగా ఉంటాం, చాలా బాగుంటాం, చాలా బాగుంటాం. అది మా చిన్న తోడుకోవాలి, ఇది నాది నా పెద్ద తోడుకోవాలి, అది ఖాళీ అనియా. ఖాళీ తోటకాల గుడికాయలు వచ్చిందాక మీ బాగా కచ్చాలు మంచాలు వంట పెంట కలిసి ఉంటారా? సార్లే తవయ తోడుకోళ్ళ కడుతున్నావు. అలాగేనమ్మా, మరి గుడికాయలు వచ్చిందాక మంచి చెడ్డ గౌరవం గొప్ప కలిసి ఉంటారా? సరదాగా ఎవరైనా మీకు ఎందుకు? అలాగే మరి ఆగతో ఉంటారు కదా. ఆగతో ఉంటారా? నేను ఒక మాట చెప్తాను, ఆలోచించండి. మా తోడుకోళ్ళు వెళ్ళినప్పుడు నాకు ఒక మాట చెప్పింది. ఒలే 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 చెల్లి, బావోరు మంచి ఏటో చెడ్డ ఏటో కష్టం ఏటో సుఖం ఏటో చూసి పెట్టమంది. మా బావోరికి అన్నం వండడం వచ్చట, కూర వండడం వచ్చట, గిన్నె తోవడం వచ్చట, గుమ్మ తిరుగుటడం వచ్చట, అన్ని పనులు మా బావోరు చేసేస్తారు. నా పాల్గొడు కాదు, ఆయన అప్పుడే నేర్చేసుకున్నారట అన్నీ. నీకు రావా? కంగారు ఎక్కువగా నీకు, నువ్వు కంగారు పేషెంట్వి అన్నయ్యా. తాగేస్తారన్నయ్యా, ఈ పెద్ద బాబు తాగుతున్నాడు, తాగేస్తారా? ఇంకా తాగుతారన్నయ్యా. ఇప్పుడు కట్టి 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 అలసిపోయారు చూడన్నయ్యా. దగ్గ 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 మెరిచేస్తుంది. ఈ పెడుతున్న అదే అన్నయ్యా. బెల్ల పెరిగానే చింత పిక్కని మా చెక్కుంటది.
ఏయ్, అయితే చిన్న వ్యక్తి తేడుకుంటారా మహా చక్కగా ఉండదని నీ రేటెంతమ్మా నా రేట్ నా రేట్ ఏంటి నీ రేటెంత నా రేటు కాదు చెల్లెమ్మ నీ చల్ల రేట్ ఎంతమ్మా అని అడగాలి అదే నీ చల్ల రేటెంత నా చల్ల రేట్ చెప్పాలంటారా రూపాయలనియా మీ అత్తగారు రొప్పాలా మీ తోడుగారు రొప్పలానా ఇది మా తుది రేటు ట్రిపుల్ రేట్ అంటే ఇంత చక్కని చల్ల 8 లేదని ఇలా చల్ల ఎవరు అమ్ముండరు నాకు తెలిసి అయితే పొడిచే చూడాలా పొడకుండా చూడాలా ఎలా చూసినా పర్లేదు ఒక మాట చెప్తాను ఆలకించి తిరిగే దిగితే దిగకపోతే మజ్జికి మంచికి అన్నయ్య మా మామగారు మంగళ సందకి వెళ్ళారు ఓ తెలుగు ఏదని తెచ్చారు పాది మా ఎత్తగితే మా ఎత్తగారు మజ్జిగ పెట్టారు ఎప్పుడు చూడు మరి మా అన్నీ ఆ మజ్జిగ మా అమ్మాయిట్లో బియ్యం పెట్టింది చూడండి మీ అన్న మాటలో పెడతారు మందరిస్తారు ముసుగులో పెడతారు ముద్రస్తారు తెల్లారిపోయింది వెళ్ళిపోతారు నా బాకీ చూడగా 350 రూపాయలు అయింది ఇచ్చేతే వెళ్ళిపోతానయ్యా చిన్నబాబు వెళ్ళిపోయినాను ఊరుకోడని ఎప్పుడు ఇవ్వకపోతే ఎలా బాగుంటది అయితే అన్నయ్య మీ ముఖాలు చూస్తే డబ్బులు ఇచ్చే ముఖాలకి కనిపించలేదు ఒక మాట చెప్తాను ఆలోచించండి మీ 7 మండలం పిల్లల మండపం పెట్టి వాళ్ళ చెమ్మకోళ్ళు వాళ్ళ చెల్లెమ్మని నా పేరు రాసి పెట్టండి అన్నయ్య ఓహోయ్ మండపం కట్టుగా నా పేరు రాసి పెట్టగా ఇంకా 50 రూపాయలు అవి మిగిలిపోయాయి అన్నయ్య సంవత్సరానికి ఒకసారి తిరుపతి మొక్కుకున్నాను ఆవుని ద్వారా నా పేరు చెప్పి 7 మండలం వదిలిపెట్టండి అన్నయ్య పెట్టి వారికి కావాలని తెల్ల కొత్త పెట్టి పోయి అమ్మకమ్మ పోయేదాన్ని తీసుకొచ్చి అడగలో ఉయ్యాల కట్టి ఉయ్యాల్లో విడిచిపెట్టి ఎడకెళ్తున్నారు పోయిందా నాదో